పోయిన శనివారం తీసిన పూజా మినీ వ్లాగ్ అండి. ఆ రోజైతే హెల్త్ కొంచెం బాగాలేదు, అందువల్ల ఉదయం పూట పూజ అయితే చేసుకోలేదండి. సాయంత్రం పూట చేసుకున్నాను. సాయంత్రం పూట కూడా పూజ చేసుకోకుండా ఉండలేకపోయానండి. అందుకనే ఏదో ఒక విధంగా ఓపిక తెచ్చుకొని పూజ అయితే చేసుకున్నానండి. స్వామివారు నాకు ఇచ్చినంతలో, నాకు తెలిసినంతలో నా పూజ అయితే చేసుకున్నాను. అయితే ఆ రోజు నాకు ఎదురైన ఒక 2 అనుభూతుల్ని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఒకటి ఏంటంటే, ఇక్కడ దీపారాధన మీరు గమనిస్తున్నారు కదా, ఎంత ప్రకాశవంతంగా ఆ వెలుతురు అనేది 4 వైపులా ఒక లైన్ మాదిరిగా పాస్ అవుతూ కనిపిస్తుంది. నాకు ఎప్పుడు ఇలాంటి అనుభూతి కలిగింది లేదండి, ఆ రోజు అనిపించింది నిజంగా. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పాను కదా, స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని. అయితే స్వామివారు సాయంత్రం పూట 7:30 కల్లా వచ్చేస్తారు. నేను ఆ రోజు పూజ చేసుకునేటప్పటికి 7:30 అయిపోయింది. ఈరోజు స్వామివారిని దర్శించుకుంటానో లేదో అని మనసులో బాధపడ్డానండి. నిజంగా స్వామివారు నా మాటలు విన్నట్లుగా ఆ రోజు 8:30కి అయితే వచ్చారండి ఊరేగింపు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి. నిజంగా దేవుడు మన మాటలు ఆలకిస్తాడనే దానికి ఇదే నిదర్శనమేమో, అలాగే అనిపించిందండి నాకైతే.